నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, వీళ్ళ కరెంట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యశ్రీలతో విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు మనమైతే ఒక్కొక్క రాశి గురించి చాలా క్లియర్‌గా మాట్లాడుకుంటూ అవునండి. వస్తున్నాము. ఇప్పుడు వృశ్చిక రాశి దగ్గర ఉన్నాం గురుగారు. తప్పకుండా. ఈ వృశ్చిక రాశి వారికి కనుక వివాహం అవ్వట్లేదు, లేకపోతే సంతానం కలగట్లేదు, జీవితంలో అభివృద్ధి అనేది చూడలేకపోతున్నాము అన్నప్పుడు అవునండి. వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలి? ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుందో ఈ విషయాలు తెలియజేస్తారా? తప్పకుండా. వీరేంటంటే అండి, హ్మ్. వృశ్చిక రాశి అని చూసుకున్నట్టయితే చంద్రుడు నీచపట్టి ఉంటాడు ఈ రాశికి. హ్మ్. ఈ చంద్రుడు నీచపట్టి ఉండడం వల్ల ఓకే. వీళ్ళకి చుట్టాల్లో కానీ, బయట స్నేహితుల్లో కానీ మంచి రేపో సత్సంబంధాలుంటాయి. హ్మ్. వీళ్ళంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరనమాట. కానీ ఏంటంటే వీళ్ళకి అందరూ కావాలి. ఓకే. స్వప్న గారు కావాలి, రవికుమార్ కావాలి, మణికంఠ కావాలి. అందరితోటి చాలా సరదాగా, ఆనందంగా వీక్షిస్తూ మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. వీళ్ళు కొంతమందిని పక్కన పెడుతూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశిలో ఎవరైతే జన్మించారో వీళ్ళ అత్తమామలతో కొన్ని సమస్యలు ఏర్పడే ఆస్కారాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఓకే. ప్లస్ ఎంత చేసినా వీళ్ళకి విలువ లేనట్టుగా చూస్తూ ఉంటారు బయట యొక్క జనం. హుహు. దేనివల్ల అంటే ఇది నక్షత్రం యొక్క ప్రభావం ఏంటంటే రాశి కారకత్వం రీత్యా వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఇది జరుగుతూ ఉంటుంది. హుహు. వీళ్ళు నామపరంగా తీసుకుంటే ఏ పేర్లు నామపరంగా గురుగారు? చూసుకున్నట్టయితే నాని, నేను, నరేంద్ర, ఓకే. హ్మ్. నారాయణరావు, హ్మ్. నాతో నారాయణమ్మ. వచ్చేవన్నీను. నాతోటొచ్చి ఏ అక్షరాలైనా నాని, నేను అనే అక్షరాలు ఏవైనా సరే నా అనే వృశ్చిక అక్షరంతోటి రాశి. వచ్చి హ్మ్. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా వృశ్చిక రాశిలో ఓకే. నామకరణం యాక్చువల్లీ నక్షత్రం ఏంటో తెలియదు అనుకున్న వాళ్ళు, నామకరణం ఉన్న వాళ్ళు, ఈ యొక్క పేరు బలాన్ని చూసుకున్న వాళ్ళు అందరూ కూడా అలా వృశ్చిక రాశిలోకి చూసుకోవచ్చు. వస్తారండి. ప్రత్యేకంగా ఆ! ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి లక్కీ నెంబర్ ఎంతండి అంటే నెంబర్ 9 అండి. ఓకే. వీళ్ళ నంబర్స్ ఎప్పటివరకైనా ఉంటే టోటల్ నెంబరు సెల్ ఫోన్‌లో కానీ, లేదా కార్‌లో కానీ, లేదా హ్మ్. వెహికల్స్‌లో కానీ నంబర్ 9 యూజ్ చేస్తే చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఓకే. చూస్తారు. హ్మ్. వీళ్ళు అదృష్టమైన కలర్ కూడా ఏంటంటే పింక్, రెడ్ అండి. హుహు. హ్మ్. బాగా మన కుంకన రంగు అంటాం కదా! అవును. ఆ కుంకన రంగు షర్ట్ యూజ్ చేయడం కానీ, కుంకన రంగు లోగో సెల్ మొబైల్‌లో పెట్టుకోవడం కానీ చేసినట్లయితే మంచి అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఓకే. వీరి గ్రహారాధన చూసుకున్నట్లయితే హ్మ్. ప్రతి మంగళవారం 3-4:30 సమయంలో కుజుడి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది. అంటే ఓకే. భోజనం తినేస్తాం కదండీ! భోజనానికి హ్మ్. గ్రహారాధనకి సంబంధమే లేదసల. ఆ! ఓకే. ఏవండీ ఈ యొక్క ఏ దేవతను కొలవాలి అని చూసుకున్నట్లయితే కామాక్షి దేవత అని ఉంటారు. హ్మ్. గుడి కూడా కంచి వెళ్ళి ఎవరైతే ఒక మారు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఇతిబాధలు ఏంటంటే చెప్పాను ఇందాక ఆ యొక్క హ్మ్. వీడియోలో కూడా ఏంటంటే విద్య యందు ఆటంకాలు ఏర్పడినా, అవును. ఉద్యోగం యందు ఆటంకాలు ఏర్పడినా, అలాగే సంతాన సమస్యలతోటి ఉన్నా, లేదా వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళైనా, హ్మ్. లేదా ఏ రకమైన ఇతిబాధలైనా సరే ఈ వృశ్చిక రాశి వారికి సంతాన సమస్యలతో ఉన్నారు, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకున్న వాళ్ళు హ్మ్. ఒక్కసారి కంచి వెళ్ళి కామాక్షి దేవతని హ్మ్. దర్శించుకున్న ఎడల అత్యద్భుతమైన ఫలితాలుంటాయి. ఏ మంత్రం చదవాలి హ్మ్. అని చూసుకున్నట్లయితే ఇక్కడ హ్మ్. శ్రీమాత్రే నమః ఓన్లీ ఆ కామాక్షిదేవికి ఇష్టమైన మూలమంత్రం ఏంటంటే, అసలు మూలమంత్రం అనుకున్నట్లయితే ఇది దైవపరంగా చూసుకున్నట్లయితే మూలమంత్రం చాలా పెద్దదుంటుంది అమ్మవారిది. ఓకే. అది యొక్క సంపుటీకరణలో డైరెక్ట్‌గా మాధ్యమాల్లో చెప్పకూడదు. చెప్పకూడదు కాబట్టి శ్రీమాత్రే పంచదశి నమః మంత్రాన్ని మహా అని అనుకోవచ్చు. శ్రీమాత్రే నమః అని చదువుకున్నట్లయితే చాలా అత్యద్భుతమైన ఫలితాలుంటాయి. ఇది ఎంతసేపు మగవారైనా, చదువుకోవాలి? ఆడవారైనా చదువుకోవచ్చండి. ఎంతసేపు చదవాలి అనుకున్నట్లయితే ఎవరి ఏజ్ ఎంత చిన్నపిల్లలు ఉన్నారండి. హ్మ్. ఇంటర్మీడియేట్ చదువుతున్నారు. వాళ్ళని తీసుకెళ్ళాం. వాళ్ళకి ప్రాబ్లమ్‌గా ఉంది. తల్లిదండ్రులు తీసుకెళ్లారు ఆ గుడికి. అవును. వాళ్ళకి 18 ఇయర్సే. 18 మినిట్స్ ఆ గుడిలో కూర్చొని శ్రీమాత్రే నమః అని చదువుకోవాలి. హ్మ్. ఓకే. లేదా పెద్దవాళ్ళెళ్లారు. అనారోగ్య సమస్యలతో డయాబెటిక్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్ కానీ, లేదా లంగ్స్ ప్రాబ్లమ్ కానీ రకరకాల సమస్యలతోటి ఉన్నవాళ్ళు. హ్మ్. ఆ వయసులో ఉన్నవాళ్ళు ఎంత వయసులో ఉన్నవాళ్ళో అంత సమయము గుడిలో ఓకే. స్పేర్ చేసుకొని అక్కడే శ్రీమాత్రే నమః అని చదువుకుంటే చాలా అత్యద్భుతమైన ఫలితాలుంటాయి. తప్పకుండా. వీరు ఈ హ్మ్. యొక్క ఏ రోజు వెళ్ళాలి అని చూసుకున్నట్లయితే ఒక మంగళవారం నాడు వెళ్తే చాలా అత్యద్భుతమైన ఫలితాలుంటాయి. ఓకే. వీరు ఏ ఒక్క దానం చేస్తే అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది అని హ్మ్. చూసుకున్నట్లయితే మన కూరగాయలు చూసుకున్నట్లయితే అరటికాయలు ఎవరైతే లేని వాళ్ళకి ఎక్కువ దానం చేస్తారో హ్మ్. అరటికాయలకి దీనికి సంబంధమైన గురువుగారిని అడగచ్చు. ఇక్కడ హ్మ్. వృశ్చిక రాశాధిపతి కుజుడు. వీళ్ళకి మానసిక కారకుడైన చంద్రుడు నీచపట్టు ఉంటాడు ఓకే. ఆ! ఈ వృశ్చిక రాశికి. హ్మ్. ఈ 2 బలాల్ని పెంచేది ఎవరు అంటే ఈ అరటి చెట్టేనండి. హ్మ్. ఈ అరటి పువ్వులు కానీ, హ్మ్. అరటి కాయలు కానీ, అరటి పళ్ళు కానీ ఎవరైతే దానం చేస్తారో లేని వాళ్ళకి, వీళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. హ్మ్. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే గ్రహారాధనను చూసుకున్నట్లయితే కుజుడిని ఎక్కువగా వీళ్ళు ఆరాధించాలండి.
దేవాలయ సందర్శనం ఎక్కడున్నా సరే హ్మ్. ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారైనా లేదా జీవితానికి ఒక్కసారైనా కంచి వెళ్ళి వచ్చారు అంటే ఆ కామాక్షి దేవి వల్ల వీరికి జీవితం చాలా మార్పులు చూస్తారు. ఓకే. తప్పకుండా గురుగారు. ఇన్ కేస్ వీళ్ళు ఇక్కడ దగ్గరలో లేరు, విదేశాల్లో ఉన్నారు ఆ! అంటే గనక వాళ్ళ తల్లిదండ్రులు గాని, లేకపోతే ఏ పరిహారం ఉంటుంది? వాళ్ళు ఏం చేసుకోవచ్చు? తప్పకుండా అండి. వీళ్ళకి ఏం చేస్తామంటే అండి, హ్మ్. వీరి యొక్క పంచదశి అని లలితా దేవతకు సంబంధించింది ఉంటుంది. హ్మ్. ఈ పంచదశి మూల మంత్రంతోటి అనుష్ఠానపూర్వకంగా, న్యాసపూర్వకంగా తదియ తిథి నాడు ఓకే. అంటే పాడ్యమి, విధియ, తదియ. ఈ తదియ. తదియ తిథి నాడు లలితా పరాభట్టారికి చాలా ఇష్టమైన దేవత. అంటే ఈ హుహు. కామాక్షి దేవత కూడా తదియ నాడు ఎవరైతే ఆరాధన చేస్తారో మంచి ఫలితాలు చూస్తారు. ఓకే. అది కాకుండా ప్రతి తదియ నాడు నా పీఠం నందు ఈ యొక్క పంచదశి అంటే లలితాపరా భట్టారికి హోమం చేయడం జరుగుతుంది. హ్మ్. ఎవరికి చేస్తాం ప్రత్యేకంగా ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే జన్మిస్తారో అంటే హ్మ్. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం మరియు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ హోమం చేయించుకునే యెడల ఓకే. మంచి అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ రకమైన ఫలితాలు అంటే వాళ్ళు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ యొక్క సమస్యలకి సంకల్పం చేయించి హ్మ్. తద్వారా దూర ప్రాంతాల నుంచి రాలేని వాళ్ళకి లైవ్ అవును. వీడియోలో ఏమైతే చేయిస్తున్నామో వాళ్ళ చేత సంకల్పం చేయించి ఆ! ఈ యొక్క హోమ ప్రక్రియ చేయించడం జరిగింది. హ్మ్. కొంతమంది ఈ హోమం చేయించుకోలేరు. ఎలాగా అనుకునే వారికి నేను హ్మ్. చెప్పాను ఇలా కంచి వెళ్లి చేయించుకోవడం కానీ, అవును. లేదా ఈ అరటికాయలు దానం చేయడం కానీ ఇవి చేసినట్టయితే మంచి అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తప్పకుండా గురువుగారు. సో, విన్నారు కదా! వృశ్చిక రాశికి సంబంధించిన క్షేత్రం గురించి తెలుసుకున్నాము. అలాగే ప్రత్యామ్నాయంగా మనం ఏం చేసుకోవచ్చో కూడా ఎంతో క్లియర్‌గా తెలియజేశారు. ఇంకా మీకు ఒకసారి ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా, మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నంబర్‌కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం నమస్తే. గురుగారు.